హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో మీరు ఇప్పుడు చూస్తున్నది పద్మభూషణ్ డాక్టర్ బివిరాజ్ మున్సిపల్ అండ్ వీరమ్మ పౌండ్ అనమాట. సో ఇది ఒక పార్క్ అనమాట. అంటే వీరమ్మ పార్క్ అని అంటారు దీనిని. సో ఇది మన భీమవరంలో మోస్ట్ అంటే వాకింగ్ చేయడానికైనా ఎక్సర్సైజులు చేయడానికైనా ఏదైనా వన్ ఆఫ్ ద బెస్ట్ పార్క్ అనమాట. సో అలాగే చాలా పెద్దదనమాట పార్క్. అలాగే పార్క్లో చాలా అద్భుతమైనవి కూడా మనకు ఉన్నాయి. సో ఇక్కడ చూసారా, ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట. సో పార్కింగ్కి చాలా అవైలబుల్ ఉంది. సో ఏమీ ఛార్జెస్ గట్ట అయితే ఏమీ లేదు. అలాగే మనకి అక్కడ సెక్యూరిటీ కూడా ఉన్నారు బయట చక్కగా. అలాగే మనకి పార్క్ దగ్గరే మీకు ఒక టెంపుల్ చూపించాను కదండి. సో పార్క్కి బయటే ఇటు సైడ్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ చక్కగా పార్కింగ్ అన్నీ, రైట్ సైడ్ అయితే సో టెంపుల్ ఇదిగోండి శివాలయం అనమాట. సో చాలా అద్భుతమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు. లోపల కూడా చాలా వ్యూ చాలా అందంగా ఉంది. ముఖ్యంగా సో ఇది ఎక్కడుంది అంటే కనుక తాడేరు రోడ్ అంటారండి. సో తాడేరు రోడ్లో వీరమ్మ పార్క్ అంటే సో ఎవరైనా చెప్పేస్తారనమాట. బివిరాజు పార్క్ అన్నా సరే ఎవరైనా చెప్పేస్తారు. సో ఇటు వెళ్తే మనం మొగల్తూరు వెళ్ళొచ్చు, నర్సాపురం వెళ్ళొచ్చు, అలా ఆ ఊర్లో వెళ్ళే సైడ్లో అనమాట. సో ఈ పార్క్ సో తాడేరు రోడ్ అంటే సరిపోతుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మన ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో ఇంకా జస్ట్ లోపలికి ఎంట్రీ అయ్యాం. చూసారండి ఇక్కడ ఈ స్టోన్స్లోంచి అయితే వాటర్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే లేదు. సో వెళ్ళగానే బ్యూటిఫుల్ మనకనమాట. సో మన తెలుగు తల్లి ఆవిడ దర్శనం అయితే మనకి చక్కగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా వాటర్ వస్తాయండి. మేబీ నైట్ టైం ఒకవేళ ఆన్ చేస్తారేమో. సో ఇక్కడైతే కొంచెం డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అక్కడ కూడా వెనకాతల గోళ్ళ మీద చూసారా అన్నీ మన బివిరాజు నేము. సో అలా అన్నీ కూడా విష్ణు ఎడ్యుకేషనల్. సో అదంతా కూడా ఇక్కడైతే మనకి కనిపిస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇంకా ఎక్సర్సైజ్లు, వాకింగ్ ఇవన్నీ కూడా. సో వీళ్ళందరూ కూడా వాకింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళేనండి. సో కూర్చున్నారనమాట, రెస్ట్ తీసుకుంటున్నారు. సో అట్నుంచి చక్కగా వెళ్ళి ఇలా వాకింగ్ చేసుకుంటూ అంటే రౌండ్ మొత్తం చుట్టుకుంటూ రావాలన్నమాట. నిజంగా చాలా నాకు తెలిసి మినిమం ఒక 3 రౌండ్స్ వేస్తే సరిపోతుంది. 1 రౌండ్ అంత చాలా పెద్ద పార్క్ అండి. సో అయితే ఎంట్రీ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్తే సో చక్కగా ఇక్కడైతే ఒక బ్యూటిఫుల్ స్టాచ్యూ అయితే కనిపించింది. సో ఇక్కడ చూసారా వాటర్ కూడా అవైలబుల్ ఉంది. అలాగే చక్కగా నార్మల్ వాటర్ ఉన్నాయి అండ్ కూలింగ్ వాటర్ కూడా ఉన్నాయి. సో జై జవాన్ జై కిసాన్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకు నచ్చింది అనుకుంటారా? సో ఒక్కసారి ఆ స్టాచ్యూ చూడండి, నిజంగా ఎంత బాగుందో. సగ భాగం ఆర్మీ, సగ భాగం వచ్చేసి చక్కగా మన ఫార్మర్ అనమాట, అంటే మన రైతు బిడ్డ. సో నిజంగా ఎంత చక్కగా ఉందో. సో చాలా బాగుందండి చక్కగాని. నాకైతే చాలా నచ్చింది. మన ఆర్మీ అండ్ మనకి దేశానికి కావాల్సింది ఆర్మీ అండ్ రైతే కదా. సో తర్వాత వచ్చేసి వ్యూ అంతా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఏంటంటే కళావేదిక అని ఉందన్నమాట. ఒకవేళ అంటే కొంచెం సేపు మ్యాక్సిమం అందరూ అక్కడే కూర్చుని పోతున్నారు, కానీ ఎవరైనా ఏమన్నా వచ్చినప్పుడు ఏమైనా విఐపీస్ అట్లా వచ్చినప్పుడు ఒకవేళ అక్కడ కూర్చుంటారేమో మేబీ. సో ఫ్యాన్ అవైలబుల్ అన్నీ కూడా ఉన్నాయి అందులో. తర్వాత వచ్చేసి ఇదైతే చెప్పాను కదండి, గుర్తుపెట్టుకోండి తాడేరు రోడ్ అంటే చెప్తారు వీరమ్మ పార్క్ అంటే. సో ఎవరు మర్చిపోవద్దు. నర్సాపురం నుంచి, మొగల్తూరు నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా ఇక్కడికి రావచ్చు, లేకపోతే ఈ ఊరు నుంచి అదే ఈ పార్క్ రోడ్డు వైపు నుంచి ఆ ఊర్లు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇలా లోనికి వెళ్తే నిజంగా ఇక్కడ ఉందండి వ్యూ ఎంత బాగుందో. చూసారా బ్రిడ్జి, అంటే ఫుల్ వాటర్, మొత్తం వాటర్ మధ్యలో బ్రిడ్జి కట్టారనమాట. నిజంగా బ్యూటిఫుల్ అనమాట. సో ఇందులో చేపలు, తాంబేళ్ళు, అలాగే బాతులు చూసారా భలే వస్తున్నాయి. బ్యాక్ 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 అనుకుంటూ భలే వస్తున్నాయి అనమాట. నిజంగా అవి ఎట్లా స్విమ్ చేస్తున్నాయో భలే స్విమ్ చేస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే మరమరాలు వేస్తే అవి తింటున్నాయి, వాటికి ఫుడ్ అనమాట. సో విజిట్ చేసిన విజిటర్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే మరమరాలు వేస్తున్నారండి. సో ఒక ప్యాకెట్ తెచ్చేసుకుని చక్కగా మరమరాలు వేస్తున్నారు. కొంతమంది తెలివిగా ఏం చేస్తున్నారంటే ఇంటికాడ నుంచి తెచ్చుకుంటున్నారనమాట. సో మా పాప, మా బాబు అందరూ కూడా వేస్తున్నారు. చక్కగా అవి ఎంత ఎంజాయ్ చేశారోనండి. మా పిల్లలైతే
హ్మ్. ఎగిరెగిరి పడిపోతున్నారనమాట. అంటే నాకు భయమేసింది. వాటి మీద నుంచుని పోతుంటే భయమేసింది. సో, మా హస్బెండ్ అయితే చూసుకొని ఒకళ్ళని చూసుకొని నేను ఒకళ్ళని చూసుకుంటాను అంటున్నారు గానీ, లేదు బావ నేను వీడియో తీసుకుంటాను అంటే, సర్లే అయితే తీసుకో అనేసి అన్నారు. సో, బాబుని కేర్‌గా చూసుకుంటున్నామనమాట. ఎందుకంటే బాబుకి తెలీదు కదండీ! ఇంకా వాడు చిన్న పిల్లోడే కదా! సో, ఇందులో చూసారండి మన ఈశ్వరుడు, ఒకవైపు ఈశ్వరుడు, అలాగే ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చేసైతే ఆయన బీవీ రాజు గారు ఉన్నారనమాట. సో, నిజంగా చాలా బావుంది. మీరు చూస్తే నిజంగా బావుంది అని అంటారు. చాలా బావుంది అని అంటారు. సో, ఇక్కడ నాకు మెమోరీస్ అయితే ఉన్నాయండి. నాకు పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ నన్ను తీసుకొచ్చిన ప్లేస్ అనమాట ఇది. అప్పుడు కొంచెం ఇంకా కొంచెం తక్కువుంది గానీ, ఇప్పుడైతే బాగా డెవలప్ అయిందనమాట. సో, బావుంది. ఆ మెమోరీస్ అన్నీ నాకు గుర్తొచ్చినియి. ఆ స్వీట్ మెమోరీస్ అన్నీ కూడా భలే గుర్తొచ్చినియి నాకు. చక్కగా చాలా సేపు టైమ్ స్పెండ్ చేసాం ఈ పార్క్‌లో అప్పుడు. సో, పెళ్ళైన కొత్త కదండీ! చాలా సేపయితే టైం అయితే స్పెండ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే 5 లేదు 6 ఇయర్స్ అయిపోతుంది. 6 సంవత్సరాల తరువాత మళ్ళీ ఇప్పుడొచ్చామనమాట మా ఫ్యామిలీతో. సో, ఇక్కడొచ్చేసైతే ఈశ్వరుడు ఉన్నాడు కదండీ వాటర్‌లో, ఎదురుంగా నందీశ్వరుడు కూడా ఉన్నాడనమాట. సో, నందిని కూడా పెట్టారు. అలాగే అంటే అది చిన్ని గజస్తంభం టైప్ ఏమన్నా పెట్టారో మరేంటో మీకు చూపిచ్చాను గదా! సో, ఇక్కడ చూసారండి బాతులు చక్కగా మనం ఎవరన్నా వచ్చి ఫుడ్ వేస్తుంటే, మరమరాలు వేస్తుంటే అవి ఏం చేస్తున్నాయంటే చక్కగా తినేస్తున్నాయి. మళ్ళీ అయిపోయిన తర్వాత ఒకవేళ ఇంకా అయిపోయినాయి మాకెవరు వేయట్లేదు ఫుడ్ అన్నప్పుడు చక్కగా అవి వాటి హౌస్ అనుకుంటా అవి చక్కగా అందులోకైతే భలే వెళ్ళిపోతున్నాయి. నీటిలోంచి వెళ్ళి ఇలా దులుపుకొని మళ్ళీ అందులోకైతే భలే వెళ్ళిపోతున్నాయనమాట. సో, ఆహ్ మీకది కూడా చూపిచ్చాను నేను. అవి వెళ్ళడం అన్నీ కూడా చక్కగా చూపిచ్చాననమాట. సో, బావుందండి. ఇదిగోండి నందీశ్వరుడైతే చక్కగా నామాలు ఇవన్నీ పెట్టి బాగా అయితే ఉంచారు. సో, ఇంగోండి ఇంకొకటేంటంటే ఇక్కడ మనకి మన నేషనల్ గురించి ఏంటంటే మనకి మన నేషనల్ ట్రీ ఏది, మన నేషనల్ బర్డ్ ఏది, మన నేషనల్ యానిమల్ ఏది, మన నేషనల్ గేమ్ ఏది, నేషనల్ రివర్ ఏది, సో అన్ని నేషనల్ సాంగ్ ఏది, నేషనల్ యానిమల్ ఏది, సో అన్నీ కూడా ఇంకొకటి కాదు నేషనల్ ఫ్లవర్ ఇంక అన్నీ కూడా మనకేంటంటే అన్నీ కూడా చక్కగా ఆ థీమ్ ఏర్పాటు చేశారనమాట. సో ఈ బ్రిడ్జి దాటుకుని వెళ్ళిన తర్వాత అటు సైడ్ అయితే అన్నీ ఉన్నాయి. సో అటు సైడ్ అని కాదు రౌండ్‌గా ఫుల్ మనం వాకింగ్ చేసుకుంటూ ఉంటాం కదండీ! ఆ వాకింగ్ అంతా కూడా మనం గమనించవచ్చు. చక్కగా అక్కడ రాశారు కూడా దాని గురించి చక్కగా అన్నీ కూడా చక్కగా నేమ్ బోర్డ్ మీద అన్నీ కూడా చక్కగా రాశారనమాట. సో ఇక్కడొచ్చేసైతే ఇక్కడ సిట్టింగ్ కూడా చాలా బావుంది చూసారా? చక్కగా చెట్ల మీద కూర్చున్నట్టు సో వాటి మాదిరిగా ఉన్నట్టు బెంచెస్ అయితే ఏర్పాటు చేశారిక్కడ. నిజంగా అవి కుర్చీలు ట్రీస్ కాదులెండి. అట్లా ఏర్పాటు చేశారు. సో నేను చెప్పిన ప్లేస్ అయితే ఇక్కడి నుంచి అటు సైడ్ నుంచి అటు తిరిగిన వాళ్ళకి స్టార్ట్ అయిన వాళ్ళకి అటు ఉంటుంది. సో మేమేంటంటే బ్రిడ్జ్ చూసుకుంటూ వచ్చాం కాబట్టి మీకు ఇటు నుంచి అయితే చూపిస్తున్నాను. సో చూసారు కదండీ చక్కగా కూర్చోడానికి చెట్లు ఇవన్నీ కూడా బాగుంది. వాతావరణం అయితే చాలా బాగుందనమాట. సో ఇంకోండి మన నేషనల్ రివర్ సారీ సో దాని గురించి చక్కగా అట్లా పెట్టారు. సో అన్నీ కూడా మీకు ఒక్కోటి అయితే చక్కగా చూపించాననమాట. చాలామంది భలే కూర్చుంటున్నారు. జంటలు కూర్చుంటున్నారు వచ్చి. భలే ఉంది. సో ఇది మన నేషనల్ ట్రీ ఇంకా అన్నీ కూడా. సో నేనేం చేస్తున్నానంటే మా బాబుకి చెప్తున్నాను, యశ్షు చూడు నాన్న ఇక్కడ మనకి మన నేషనల్ ట్రీ, మన నేషనల్ ఫ్రూట్ అన్నీ కూడా ఉన్నాయి. చక్కగా అన్నీ గమనించుకుంటూ వెళ్ళు అని చెప్తున్నాను. కానీ వాడి హడావిడి వాడిదనమాట. ఎందుకంటే వాడు ఇప్పుడు చదువుతున్నాడు కాబట్టి యూకేజీ చదువుతున్నాడు కాబట్టి సో అన్నీ వస్తున్నాయి. నేషనల్ ట్రీ, నేషనల్ గేము, నేషనల్ ఫ్రూటు, నేషనల్ యానిమల్ ఇవన్నీ కూడా అడుగుతుంటే చక్కగా చెప్తాడు జీకే క్వశ్చన్స్ అవిని. సో వాడికి చెప్తున్నాననమాట. సో ఇవన్నీ ఉన్నాయి నాన్న ఇక్కడ గమనిస్తున్నావా నువ్వు అంటే ఇంకా వాళ్ళ డాడీ చేపట్టుకుని వెళ్ళిపోతున్నాడు అనమాట వాడు. ఇంకా బాగుందండి. సో మా అబ్బాయి చూసారు అటు సైడ్ వెళ్ళిపోయాడు. బాతుల వెనకాల వెళ్తున్నాడు. లేదు నాన్న వద్దు వాటర్ ఉంది వచ్చే అంటే వచ్చేసాడనమాట ఇంకా. సో పిల్లలకు కూడా ఆడుకోవడానికి చాలా బాగుందండి. జారీ బల్లలు ఉన్నాయి, ఉయ్యాళ్ళు ఉన్నాయి. సో చక్కగా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇదైతే లాక్ వేసేసారు. లాక్ తీసుంటే మీకు వాటర్ దగ్గరకంటే వెళ్ళి చూపించేదాన్ని నీటిలో కాళ్ళే పెట్టి. నేనైతే ఆశపడ్డాను మీకు అట్లా చేసి చూపిద్దాం అనేసి. అక్కడికి వెళ్ళేసరికి మా హస్బెండ్ మా పిల్లలు ముందే నడిచేస్తున్నారు కదా నాకన్నా.
నేనైతే వెనక స్లోగా వీడియో తీసుకుంటూ వస్తున్నాను మీకు అన్ని క్లారిటీగా చూపించాలి అని. అయితే చక్కగా లాక్ తీసి ఉంటుంది. చక్కగా వెళ్ళిపోయి అక్కడ వాటర్‌లో కాళ్ళే పెట్టి కొంచెం యాక్ట్ చేసేద్దాం అనుకున్నాను తప్ప బట్ ఏంటంటే మిస్ అయింది. అక్కడ లాకేసి ఉందనమాట. సో, ఏమైనా 2, 3 పోజులు దిగుదాం ఫోటోస్ అనుకున్నాను గానీ బట్ నో. అక్కడ లాకేసేసారు. సో, ఇక్కడైతే గేమ్స్‌కొచ్చేసాం. చక్కగా జారీ బల్లలున్నాయి. సో, ఇక్కడ ఈ టీముని చూసారా? నిజంగా అల్లరి పిడుగుల టీమ్‌లా ఉన్నారండి. రివర్స్‌లో గట్టా జారుతున్నారు. మా యష్యూనైతే వద్దు నాన్న వాళ్ళు రివర్స్‌లో గట్టా జారుతున్నారు. వద్దు అలా చెయ్యొద్దు అనేసి చెప్తున్నాననమాట. సో, మా పాప కూడా ఆడతానంటే పక్కన ఇంకో చిన్నది ఉంటే దాని మీద అయితే మా హస్బెండ్ ఇట్లా ఆడిస్తున్నారనమాట. ఇంకా ఆహ్, ఇంకా సిట్టింగ్‌కి ఇవన్నీ కూడా బాగున్నాయి. చక్కగా కూర్చోడానికి అన్నీ కూడా చక్కగా ఉన్నాయన్నమాట. మా వాడినైతే ఇవి చెయ్యరా అని అని చెప్తున్నాను అవన్నీ. సో, డస్ట్‌బిన్స్ ప్రతి చోట పెడతారండి. చక్కగా డస్ట్‌బిన్స్‌ని యూజ్ చేయండి. ఎక్కడ పడితే అక్కడ అన్నీ పాడేయొద్దు ప్లీజ్. సో, మన పర్యావరణాన్ని మనమే పరిరక్షించుకోవాలి కాబట్టి డస్ట్‌బిన్‌ని ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయండి. దాని మీద రాస్తారు కూడా యూజ్ మీ అని. సో, చక్కగా డస్ట్‌బిన్స్‌నవి యూజ్ చేయండి. కొన్ని వాటికి బోర్డ్స్ లేవండి. ఏంటంటే నేషనల్ బర్డ్ పికాక్. సో, వీటికి అంటే బోర్డ్స్ లేవు. ఒకవేళ ఏమన్నా ఊడిపోయినాయో, పెట్టలేదో సంథింగ్ మరి తెలీదు గానీ కొన్ని వాటికైతే లేదు. సో, కానీ చూపిచ్చాననమాట మీకు అన్నిట్లా మన ఇండియన్ రూపీ. సో, మన రూపీ ఏంటని అడుగుతారు కదా! సో, ఉయ్యాల్లో ఇవన్నీ కూడా బాగున్నాయండి. పిల్లలు ఆడుకోవడానికి కూడా చక్కగా మన సింబల్ అనమాట. సో, అన్నీ కూడా బావుంది. బయట పార్కింగ్ ప్లేస్‌లో కూడా చక్కగా మనకి ఫుడ్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో, ఏంటంటారు దాన్ని? ఇంకా బయట తినే ఫుడ్‌ని ఇంకా జంక్ ఫుడ్ అంటారు, అయ్యి అంటారు, ఇయ్యి అంటారు కదా! సో, ఇంక ఇట్లాంటి చోటకొచ్చినప్పుడు అప్పుడప్పుడు బయటకొచ్చినప్పుడు తప్పదు. నాకేమనిపించిందంటే, అబ్బా! ఈళ్ళందరూ వాకింగ్ చేస్తున్నారు, ఇంత చేస్తున్నారు, ఇన్ని క్యాలరీస్ బర్న్ చేసుకుంటున్నారు. మళ్ళీ బయటికెళ్ళి ఆ ఫుడ్‌కి టెంప్ట్ అయిపోయి తినేస్తారు కదా! అనిపించింది నాకైతే. మా హస్బెండ్‌కి అదే చెప్తుంటే, లేదు లేవే ఎందుకంటే వాళ్ళకి తెలుస్తది. మనం ఎందుకొచ్చాం ఇక్కడికి అనేసి తెలిసి వాళ్ళంత పర్టిక్యులర్‌గా తినరు. బయట విజిటర్స్ ఏమన్నా మనలాంటోళ్ళు పొరుగు నుంచి గట్టా వచ్చినోళ్ళు, చూడడానికి వచ్చినోళ్ళు గట్టా తింటారు. లేతే ఔట్ సైడ్ వెళ్ళినోళ్ళు గట్టా ఇంకా బోలెడు మంది ఉంటారు కదా! వాళ్ళు తింటారు తప్ప ఏం కాదనేసి అంటున్నారనమాట. సో, ఇక్కడికైతే చక్కగా మీకు ఆ బ్రిడ్జి మించి నడుచుకుంటూ వెళ్ళి ఇలా తీసుకొచ్చాను కదండీ! సో, మా పిల్లలు చూసారా ఇది రివర్స్‌లో ఎక్కుతున్నారు. ఎలా అయితే మా యషు అయితే చక్కగా దిగాడండి. మా హస్బెండ్ హెల్ప్ లేకుండా, నా హెల్ప్ లేకుండా వాడైతే చక్కగా దిగాడనమాట. మీకు దిగడం చూపించలేదు నేను అదే మిస్ అయ్యాను. నేను పాస్ చేశాను అక్కడ వీడియో. లాంగ్ అయిపోతుందేమో అనేసి. కానీ వాడైతే చక్కగా దిగాడు. చక్కగా మీరు దిగే విధానమే చూడొచ్చు. భలే దిగుతున్నాడు నీట్‌గా. సో, ఉయ్యాల దగ్గరికి వచ్చేసామనమాట. నన్ను కూడా మా హస్బెండ్, మా పిల్లలతో ఊపుతున్నారు. సో, నేను ఇంకా కొంతసేపు ఊగి తర్వాత అయితే ఇచ్చేసాను. ఇంకా బయటకైతే వచ్చేసాం. కొంచెం ఫుడ్ అయితే తీసుకున్నాం. సో, ఇంకంతేనండి వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.